తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వాతావరణ శాఖ కీలక సమాచారాన్ని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని, దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు రుతుపవనాల రాక కాస్త ఊరటనిస్తుంది. సాధారణంగా రుతుపవనాలు ప్రతి ఏటా జూన్ 1న కేరళలో ప్రవేశించి జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది. అయితే ఈసారి రుతుపవనాలు ఒకరోజు ముందుగానే అంటే మే 31న ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. విస్తారస్తావరస్థానం ప్రమాణం బీజమవ్యయం మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టోభో ధర్మయోపో మహామకః నక్షత్రే క్షమః క్షామः సమేహనః యజ్ఞో మహేజ్ఞశ్చ క్రతుః సత్రः సదాం గతిః దర్శేవ ముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముక్త ఎన్నికల ఫలితాల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు నగర రూరల్ డీఎస్పీలు డి శ్రీనివాసరెడ్డి, పి వీరాంజనేయరెడ్డి హెచ్చరించారు. నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలు గుంపులుగా రోడ్లపై ఉండరాదన్నారు. ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రేపు జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా కౌంటింగ్ లో భాగంగా మందగరోడ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంటింగ్ లో భాగంగా మనకి ప్రియదర్శిని కాలేజీలో మన జిల్లాకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలు కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ తర్వాత గెలిచిన అభ్యర్థులు విక్టరీ ర్యాలీస్ తీయడం కానీ, అలాగే ప్రైర్ క్రాకర్స్ ఉపయోగించడం కానీ, బాణసంచా ఉపయోగించడం కానీ, లేదా డీజేలు పెట్టి బజార్లో ట్రాఫిక్ జామ్ చేయడం కానీ నిషేధం. అదేవిధంగా ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించడం జరిగింది. ప్రజా తీర్పు మీద కూడా మరి బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ, మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, అలాగే మన నెల్లూరు ఎస్పీ గారి అరీఫ్ అహ్మద్ గారి యొక్క ఆదేశాల మేరకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయి. కాబట్టి వాళ్ళ ఈ తగు సూచనలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ శాఖ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విక్టరీ ప్రొడక్షన్స్ను ర్యాలీని అనుమతించే అవకాశం లేదు, 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి. అలాగే బాణసంచా పేల్చడం, అదే రోడ్ల మీద గుమ్ముకుడి డీజేలు పెట్టేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం అనేది కూడా నిషేధించడం జరుగుతుంది. అదే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు కట్టుబడి ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా సహకరించి మన నెల్లూరు పట్టణంలో, నెల్లూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి మీ అందరూ సహకరించాలి. మీడియా ద్వారా అందరూ తెలియజేయడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ అనే ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది సర్వసాధారణం. మనం ఏ విధంగా అయితే మన క్రికెట్ ఆడతామో, స్పోర్ట్స్ ఆడతామో, గెలిచే వరకు మనం పోరాడతాం, ఆ రెఫరీతో గొడవలు పెట్టుకుంటాం, గెలవాలి అని చెప్పే తాపత్రయంతో చాలా చేస్తాం. కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి, ఆ పార్టీలో పనిచేసినటువంటి కష్టపడి ఇప్పుడు పనిచేశారు. ఒక పార్టీ గెలుపు కోసం, ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు. ఆ గెలుపు ఓటమి సర్వసాధారణం కాబట్టి, బాక్సులో సంక్షిప్తమైనవి కాబట్టి ఆ తీర్పుని వదిలేసి మీరు మీ దైనందిన కార్యక్రమాలు పాల్గొని గెలిచినా ఓడినా వాటి గురించి ఫీల్ అవ్వకుండా అందరూ కూడా మరి మీ వృత్తుల్లో ఉండి, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఓటమిని కానీ గెలుపుని కానీ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీస్ శాఖ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు. టౌన్ డిఎస్పీ గారు చెప్పినట్టు ట్రబుల్ మెంబర్స్ అందరూ కూడా మరి అందరూ వాచ్ పెట్టడం జరిగింది. అందరూ కూడా మరి పోలింగ్ సహకరించారు, కౌంటింగ్ కూడా సహకరించి కౌంటింగ్ ద్వారా జరిగే ఫలితాల పట్ల కూడా ఎవరు కూడా బజార్లో ర్యాలీలు తీయడంగా జరగడానికి నిషేధం పెట్టి అందరూ సహకరించారు.
కర్ణాటక నుండి అనంతపురానికి అక్రమంగా తరలిస్తున్న 2.41 లక్షలు విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు అనంతపురం సెబ్ సిఐ ఎల్లయ్య ఎస్ఐ సరస్వతి తెలిపారు. ఉరవకొండ మండలం కొర్రకోడు వద్ద బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమ మద్యం బయటపడిందన్నారు. ఉరవకొండ గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేసిన అనంతరం స్వామిని నిమ్మకాయ మాలలతో అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు. హత్యాయత్నం విషయంలో కేసు నమోదు.
పోస్టల్ బ్యాలెట్లలో 90% ఓట్లు టీడీపీకే పడ్డాయన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు. అందుకే కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొడుతున్నారని ఆరోపణ. చల్లటి కబుర్ను అందజేసిన భారత వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.